ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఫలింపు గురించి మాట్లాడుతున్నాం కదా! చాలా చెట్లు ఫలిస్తాయి. చాలా చెట్లు ఫ్రూట్స్ ఇస్తాయి. కానీ కొన్ని చెట్ల ఫలాలు మంచిగుండవు. కొన్ని చెట్ల ఫలాలు తినడానికి బావుంటాయి. కొన్ని చెట్ల ఫలాలు బాగోవు. కొన్ని ఫలాలు తియ్యగా ఉంటాయి. కొన్ని ఫలాలు తియ్యగా ఉండవు. అందుకే బైబిల్‌లో కారు ద్రాక్షలు కాసిందంట ఒక చెట్టు. అందుకే మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, మంచి ఫలములు ఫలించాలి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలిస్తున్నాం మంచిదే. కొద్దో గొప్పో ఫలముంది మంచిదే. కానీ ఆ ఫలము మంచిదా? కాదా? అనేది పరీక్షించాలి. ఒకవేళ మంచిది కాకపోతే ఎందుకంటే చెడ్డ ఫలములతో ఎవరికి ప్రయోజనము? చెడ్డ ఫలములు ఫలించి సమయం వేస్ట్. ఎందుకంటే కారుద్రాక్షలు కాసిన ఆ పొలములో యజమానుడు ఆ పొలానికంతటికి కూడా అన్నిటికి ఏ ఎరువైతే వేశాడో ఈ కారుద్రాక్షలకు కూడా అదే ఎరువు వేశాడు. ఏ బలమైతే పెట్టాడో ఈ కారుద్రాక్షలకు కూడా అదే బలం పెట్టాడు. కానీ తప్పెక్కడ జరిగింది? ఆ కారు ద్రాక్షలు కాసే ఆ మొక్కల్లో ఉంది. దేవుడు అందరికీ ఇచ్చినట్టే వాక్యము మనకు కూడా అందిస్తా ఉన్నాడు. అందరికీ ఎలాగైతే ఎదుగుతూ ఉంటారో, మనం కూడా అలాగే ఎదగడానికి దేవుడు సహాయపడతా ఉన్నాడు. కానీ అక్కడ తప్పెక్కడ జరుగుతుందంటే మనలోనే ఉంది. మంచి ఫలములు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఎందుకంటే చెడ్డ ఫలములు ఫలిస్తే నువ్వు ఫలిస్తున్నావని పేరుంటది కానీ, నువ్వు చెడ్డ ఫలములు ఫలించడం ద్వారా ఎవరికీ కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆలోచించండి, పరీక్షించుకోండి. చెడ్డ ఫలములు ఫలిస్తున్నామా? మంచి ఫలములు ఫలిస్తున్నామా? మన ఫలము మంచిదైతే నిలిచి ఉంటది. మన ఫలము మంచిదైతే దాన్ని బట్టి దేవుడు మహిమ పరచబడతాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.